నిజాంపేట మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విఎస్టీ ఇండస్ట్రీ తూప్రాన్ మల్లారెడ్డి దవాఖానా మెడికల్ సహకారంతో మంగళవారం గాంధీ విగ్రహం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని స్థానిక ఎస్ఐ రాజేష్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగానే బీపీ, షుగర్, కంటి, చెవి, గొంతు, వరిబీజం సంబంధించిన సమస్యల పట్ల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో సుమారు 200 నుంచి 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా టాబ్లెట్లు అందించామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగానే శస్త్రచికిత్సలు, ఆపరేషన్ చేయించడానికి మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, దామోదర్, దేమే యాదగిరి, తిరుపతి గౌడ్, జీపీ స్వామి, తిరుపతి గౌడ్, శివకుమార్, కైలాసం, లక్ష్మణ్ యాదవ్, తాజా మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, పంజా మహేదర్, చల్మెటి నరేందర్, తమ్మలి రమేష్, సిద్దరాం రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, వై వెంకటేశం, తిరుపతి, పంజాబ్ బాబు, మఠ మహేష్, వినయ్ గౌడ్, గరుగుల శ్రీనివాస్, బండారి ఎల్లం, మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్ బృందం, స్టాఫ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ శాఖ గత 8 సంవత్సరాలుగా ఆర్తుల సేవయే పరమావధిగా మేము సేవలు అందిస్తూ వస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు నిజాంపేట రెడ్ క్రాస్ సభ్యుల సహకారంతో విఎస్టీ ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి ఆర్థిక సహాయంతో బిగ్టీవీ వారు మరియు అలాగే మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఈ మెగా ఆరోగ్య శిబిరంను నిర్వహిస్తున్నాము. దీంట్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ వారికి ఎవరికి ఏ మందులు అవసరం ఉన్నా ఉచితంగా పంపించడానికి ఇక్కడికి వచ్చాము. మా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారి ఆదేశానుసారం, అలాగే మా రాష్ట్ర శాఖ జిఎస్ గారు శ్రీరాములు గారి ఆదేశానుసారం ఇక్కడ ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీనికి ఒక వారం రోజులుగా ఇక్కడి సభ్యులతో ప్రతి మారుమూల గ్రామంలో మేము ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి చక్కటి స్పందన మాకు లభించింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా రెడ్ క్రాస్ సభ్యులు, అలాగే ఈ ఊర్లో పెద్దలు, మా కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.